హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపికా రాజ్ క్రియేటివ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బిర్యానీ కాంబినేషన్గా చేసుకునే కట్టాని ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. దానికోసం ముందుగా నేను ఇక్కడ 1 కప్పు శనగపప్పు, 1 కప్పు కందిపప్పు, అంటే 1 కప్పు పప్పుకి 2 కప్పుల వాటర్ని కుక్కర్లో యాడ్ చేసుకొని ఈ విధంగా 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒకసారి శుభ్రంగా కడిగి కొద్దిగా వాటర్ వేసుకొని బౌల్లో నానబెట్టుకున్నాను. తర్వాత పప్పు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్లో నుంచి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందాక తీసుకున్న కుక్కర్లోకి ఒక చిన్న సొరకాయ ముక్కని పెద్ద ముక్కల్లా కట్ చేసుకున్నాను. అలాగే ఉల్లిపాయ ముక్కని కూడా ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కల్లా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 మీడియం సైజ్ టమాటోలని పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకొని ఒక 6 పచ్చిమిరపకాయలని నేను ఇలా తుంచి ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు అంతా మునిగేంత వరకు మనం ఇందాక చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండు రసాన్ని ఈ ముక్కలు మునిగేంత వరకు వేసుకోవాలి కుక్కర్లో. తర్వాత వీడియోలో చూపించినట్టు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి. తర్వాత ఈ కట్ట రుచిని మరింత పెంచే మసాలా పొడిని ఏ విధంగా తయారు చేసుకో చూసేద్దాం. దీనికోసం చిన్న కొబ్బరి ముక్క, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, ఒక 2 యాలకులు, ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు వేసి, మీకు ఒకవేళ నచ్చినట్టయితే ఒక 1/2 టీ స్పూన్ నువ్వులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు ఫ్రై చేసుకొని దీన్ని కాస్త చల్లబడ్డాక పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇందాక మనం ముక్కల్ని కుక్కర్లో ఉడికించుకుందామన్నాను కదా, చూడండి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక విజిల్కి ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి. తర్వాత నేను ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఇలా పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. కట్టాలోకి మనం ఆవాలు వేసుకోము. సో ఈ జీలకర్ర కాస్త చిటపటలాడాక దీంట్లోకి ఇక్కడ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఒక వంకాయని ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు అవైలబుల్లో లేదు కాబట్టి నేను వంకాయ వేయట్లేదు. కాకపోతే ఖచ్చితంగా కట్టాలోకి వంకాయని వేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపులో ఒక చిన్న ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఈ స్టేజ్లోనే మీరు వంకాయని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నిజానికి కట్టాకి సాంబార్కి తేడా అదేనండి. మనం సాంబార్లో అన్ని కూరగాయ ముక్కలు వాడతాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడము. కాకపోతే ఇక్కడ కట్టాలో ఓన్లీ సొరకాయ వంకాయని వాడతాము, టమాటో ఉల్లిపాయని వాడతాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడతాము. ఇంకా స్పెషల్ ఎఫెక్ట్ ఏంటంటే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వాడతాము. అది సాంబార్కి కట్టాకి ఉన్న తేడా అనమాట. సో ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కాస్త లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న కూరగాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని ఇందులోకి నెమ్మదిగా యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జుతో పాటు ముక్కలు కాస్త మరుగుతున్నప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పప్పు పేస్ట్ ఉంది కదండి, దాన్ని నెమ్మదిగా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పుదీనాని యాడ్ చేస్తున్నాను ఈ చింతపండు రసం కాస్త మరుగుతున్నప్పుడు. ఇప్పుడు నెమ్మదిగా పప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని పూర్తిగా మనకు కావాల్సినంత చిక్కదనాన్ని బట్టి నేను కట్టాని
ఇలా చేసుకున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేసి. ఇప్పుడు ఇది కాస్త మరుగుతున్నప్పుడు తర్వాత మనం ఈ మసాలా పొడిని వాడుకోవచ్చు. ఒకవేళ మీకు మసాలా పొడి కానీ ఎక్కువగా మిక్సీ చేసుకున్నామని అనిపిస్తే మీరు పర్వాలేదండి, ఇది ఫ్రిడ్జ్లో చిన్న డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మీరు కట్ట చేసుకున్నప్పుడు ఇది వాడుకోవచ్చు, ఏం పాడవదండి. సో ఇక్కడ నేను రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇది కాస్త మరుగుతుంది కదా, ఇప్పుడు నేను రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని 1 టీ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేశాను. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఈ కట్టాని మరిగించుకున్నాను. ఇది కాస్త 2 నిమిషాలు మరిగిన తర్వాత మళ్ళీ లో ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు మరిగించాను. తర్వాత నేను కట్టా కాస్త మరిగిన తర్వాత దీన్ని కట్టేశాను. ఈ విధంగా బిర్యానీ కాంబినేషన్గా అదిరిపోయే కట్టాని రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.